మంచిర్యాల జిల్లా గర్మిళ్ల శివారులోని సర్వే నెంబర్ 290 వెంచర్లో ఆందోళన చేపట్టారు కస్టమర్లు. 10 ఏళ్ల కింద కొనుగోలు చేసిన తమ ప్లాట్లను ముదాం శ్రీనివాస్ అనే వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపించారు. ప్లాట్స్ కబ్జా చేసి చుట్టూ గోడ నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ప్లక్కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇక అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా చూసుకునే ప్లాట్స్ కొన్నామన్నారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు తమకు ఇవ్వాలన్నారు. లేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామన్నారు బాధితులు. కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నా సార్. వాళ్ళు మోటివేషన్ చేయించుకున్నారు. వాళ్ళ నుంచి వెళ్ళి అది చూసుకున్నా నేను కొనుక్కున్నా సార్. నేను కూడా మోటివేషన్ చేయించుకున్నా ఎంఆర్ఓ ఆఫీస్లో. సో అప్పటి నుంచి వెళ్ళిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మొన్న ఈ జనవరిలో వచ్చి ముదాం శ్రీనివాస్ వచ్చి 2025 జనవరిలో ఎన్ని ప్లేట్లు వేసిండు సార్. మాకు న్యాయం, ప్రజాప్రతినిధులు కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి మా ప్లాట్లు మాకు ఇప్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మేము 290 సర్వే నెంబర్లో 2012లో ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. నా మిత్రుడు అమ్మితే నేను ఇక్కడ ప్లాట్ కొన్నాను. డాక్యుమెంట్ చూసి మరీ కొనుక్కున్నాను. అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 వరకు మా స్వాధీనంలోనే ఉంది నా ప్లాటు. ఇప్పుడు మొన్న 2025 జనవరిలో ముదాం సీను రామగుండం వాస్తవ్యుడు వచ్చి ఇక్కడ నాకు జాగ ఉంది అని చెప్పేసి, అతనికి 1 ఎకరం 20 గుంటల్లో జాగ ఉందని చెప్పేసి నేను కొనుక్కున్నానని చెప్పి ఈ ప్లాట్లను అక్రమంగా కబ్జా చేసి చుట్టూ సిమెంట్ పలకలు వేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే మేము మన ఇక్కడ ఎస్ఐ గారిని, సిఐ గారిని, డీసీపీ గారిని, సిపి గారిని, రామగుండం సిపి గారికి కూడా కలిసినాం. సారు అక్కడి నుంచి కింది స్థాయికి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఎవ్వరు కూడా మాకు న్యాయం చేయట్లేదు. కంప్లైంట్ తీసుకుంటున్నాడు కానీ కేసు ఫైల్ చేయట్లేదు, రెస్పాన్స్ చేయట్లేదు. ఒక 8 కంప్లైంట్లు ఇచ్చాను నేను సిఐ గారికి. మేమందరం, మా సభ్యులందరం కలిసి ఎంతసేపు ముదాం శ్రీనివాస్ మీద కంప్లైంట్ కాదు, మాకు ఇప్పుడు వచ్చిన వ్యక్తి ముదాం శ్రీనివాస్, అతని మీద కంప్లైంట్ చేస్తామంటే అతని మీద కాదు, పట్టాదారుల మీద కంప్లైంట్ చేయమంటున్నాడు. పట్టాదారులు వాళ్ళు ఎప్పుడో 2004లో వెంచర్ చేసారు, వాళ్ళు అమ్మారు. వాళ్ళ నుంచి చేతులు మారుకుంటూ వచ్చింది. ఇప్పుడు మాకు అబ్జెక్షన్ చేసిన వ్యక్తి ముదాం శ్రీనివాస్ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. ఒక కంప్లైంట్ అట్లా కాదు, పట్టాదారుల మేమే అంటున్నాడు. ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు తగిన న్యాయం చేయగలరని అధికారులను కోరుకుంటున్నాం.